పాపములలో ఉన్న ప్రజలను రక్షణ మార్గంలో నడిపించడానికి ప్రభువైన యేసు ప్రభువు భూమి మీదకు వచ్చి ఉన్నారని ఫెయిత్ జెరూసలేం ప్రార్థనా మందిరం దైవ ఉపాసకులు రెవరెండ్ సమర్పణరావు, పాస్టర్ అవినాష్ పాల్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని బాలాజీనగర్లో ఉన్న ఫెయిత్ జెరూసలేం ప్రార్థనా మందిరం దైవ ఉపాసకులు రెవరెండ్ సమర్పణరావు, పద్మాల ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ సభ్యులతో కలిసి మట్టలు చేతపట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తును స్తుతిస్తూ పురవీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా పాస్టర్ అవినాష్ పాల్ మరియు సంఘ పెద్దలు మాట్లాడుతూ పాపములలో ఉన్న ప్రజలను రక్షణ మార్గంలో నడిపించడానికి ప్రభువైన యేసు ప్రభువు భూమి మీదకు వచ్చి ఉన్నారని తెలిపారు. యేసుక్రీస్తు జెరూసలేంకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలంతా హోసన్నా అంటూ ఆయన్ను స్వాగతించడం జరిగిందని, హోసన్నా అనగా మమ్మల్ని రక్షించువాడా అని అర్థమని, సమస్త లోకాలను రక్షించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని అన్నారు. నేడు సమాజంలో పాపములు ఎక్కువవుతున్న తరుణంలో జనులను రక్షించేందుకు ప్రభువైన యేసుక్రీస్తు మన వెన్నంటి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు రాజు, జీవమ్మ, గంగాధర్, శ్రీను, ఝాన్సీ, ఆశాజ్యోతి, హరిత, పావని, రాణి, రాజీ, కీర్తన, జ్యోతి, స్పెన్సర్, లక్ష్మి, సుజాత, సోములమ్మ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మా జెరూసలేం ప్రేయర్ చర్చ్ కాకినాడలో పాస్టర్ గారి ఆధ్వర్యంలో, అంటే మా సమర్పణరావు పాస్టర్ గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఈ రోజున ఈ పల్మ్ సండే దీని వేదన మీద ఏంటంటే మట్టల ఆదివారంగా మేము దేవుని యొక్క శాంతి కొరకు ఈ యొక్క కాకినాడ వీధుల్లో మేము తిరుగుతూ ప్రతి ఏరియాలో ప్రార్థన చేస్తూ వాళ్ళందరికీ మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానం కలగాలని ప్రార్థన చేయడానికి మేము వెళ్తున్నామండి. ఈ యొక్క జెరూసలేం ప్రార్థన సంఘం నుంచి మొత్తం స్త్రీలు, పురుషులు అందరం కూడా మేము ఏకంగా చిన్నపిల్లలతో సైతం అందరూ బయలుదేరి మేము వెళ్తున్నాం. ఈ విషయాన్ని మేమందరం కూడా ఏకీభవించి మేమందరి కొరకు ప్రార్థన చేయటకు వెళ్తున్నామండి. దేవుని నామానికి వందనాలండి. ఈరోజు పామ్ సండే, దేవుని యొక్క ఆరాధనగా మేమందరము ఫెయిత్ జెరూసలేం ప్రార్థనా మందిరం కాకినాడ ఏపీఎస్పీ నందు మేమందరము సంఘ సభ్యులు అందరము పాస్టర్ గారు సమర్పణరావు గారు, అవినాష్ పాల్ గారు ఆధ్వర్యంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు ముందుకు కొనసాగుతున్నాము. పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో హింసించబడి మన ప్రజల పాపముల నిమిత్తము ఆయన ఎంతగానో మనల్ని అందరినీ విమోచించుట కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా మనము దేవుని యొక్క సువార్తను ప్రతి ఒక్కరికి తెలియపరచాలని, శాంతి సమాధానాలు దేశంలో, రాష్ట్రాల్లో, గ్రామాల్లో ప్రజల్లో ప్రతి ఒక్కరికి అందాలని ఈ పామ్ సండే ద్వారా దేవుని యొక్క మరణాన్ని వీధుల్లో ప్రచురం చేయాలని, ఆయన యొక్క త్యాగాన్ని ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఉండాలని మేమందరం జరుపుకోవడం జరుగుతున్నదండి. కావున ప్రతి ఒక్కరికి, కాకినాడ సభ్యులందరికీ, మన పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పామ్ సండే యొక్క శుభాకాంక్షలు అండి. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పామ్ సండే అనగా ఏంటి అని అంటే మట్టల ఆదివారం అని అంటాము. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రార్థనా మందిరానికి, యెరూషలేం పట్టణానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రజలందరూ, అక్కడ ఉండే జనాంగం అందరూ హోసన్నా హోసన్నా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించడం జరిగింది. సో హోసన్నా అనగా అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించువాడా. అవును, ఈరోజు చాలామంది కొన్ని విషయాల్లో రక్షణ అనేది కావాలి, సమాధానం లేని వారు చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని విషయాలు గిల్ట్గా పాపము మాలో ఉందని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మమ్మల్ని రక్షించువాడని చెప్పి అక్కడ ఉండే జనాంగం అంతా అలాగే బట్టలు పరిచి మట్టలు పట్టుకుని దేవుణ్ణి ఆరాధించడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. సో ఈ మట్టలు పట్టుకుని ఇప్పుడు మేము కాకినాడ వీధుల్లో మేము ఎందుకు వెళ్తున్నామంటే ప్రతి ఒక్క కుటుంబానికి సమాధానం కలుగును గాక. ఈ మట్ట యొక్క సాదృశ్యం, ఈ పామ్ లీవ్ యొక్క సాదృశ్యం ఏంటి అని అంటే ప్రతి సమాధానానికి సాదృశ్యం, విజయానికి సాదృశ్యం, అలాగే స్వస్థతకు సాదృశ్యం. సో ఈ మట్టలు పట్టుకుని మేము ప్రతి కుటుంబాన్ని మేము దీవించాలని ఆశపడుతున్నాం. ప్రతి కుటుంబం మీద దేవుని యొక్క నామము ప్రకటించబడాలని ప్రార్థిస్తున్నాం. సో ఈ వీధుల్లో మేము పాటలు పాడుతూ ప్రతి ఒక్క కుటుంబం మేలు గురించి మేము స్తుతిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిగించడానికి మేము ఆశపడుతున్నాం. మీ అందరికీ వందనాలు. హ్యావ్ ఏ బ్లెస్డ్ పామ్ సండే.